పార్లమెంట్ సంగ్రామానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమర శంఖం పూరించారు. గులాబీ పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతిపక్షాలపై పోరుబాట పట్టారు. తెలంగాణ అంతటా కలియ తిరిగి ప్రచారం చేసేలా బస్సు యాత్రకు రూట్ ఖరారు చేశారు. ఇవాళ మిర్యాలగూడ నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభమవుతోంది. 17 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో కేసీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు. రైతులు, వివిధ వర్గాల ప్రజలతో కేసీఆర్ మమేకం కానున్నారు. రోడ్ షోలో భాగంగా ఇవాళ తొలి రోజు మిర్యాలగూడ, సూర్యాపేటలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇవాల్టి నుంచి రాష్ట్రంలో కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. మధ్యాహ్నం తెలంగాణ భవన్ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించి అప్డేట్స్ ఏంటి వంశీ? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్ యాత్ర నేటి మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానుంది. ముందుగా తెలంగాణ భవన్ నుంచి వారు బయలుదేరుతారు. తెలంగాణ భవన్ నుంచి ఒక్కసారి మనం రూట్ మ్యాప్ చూసుకుంటే మాత్రం ఇవాళ మధ్యాహ్నం 1 గంటకి తెలంగాణ భవన్ నుంచి బయలుదేరిన తర్వాత అటు ఉప్పల్, ఎల్బీ నగర్తో పాటుగా చౌటుప్పల్, నకరేకల్ క్రాస్ రోడ్ మీదకి వెళ్ళి నల్గొండ మీదకి వెళ్ళి మిర్యాలగూడ చేరుకుంటారు. మిర్యాలగూడలో బస్ యాత్రను చేపడతారు. అక్కడ రోడ్ షో నిర్వహిస్తారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి కూడా వారు మాట్లాడే అవకాశం ఉంది. అక్కడ నుంచి కూడా రోడ్ షోలో మాట్లాడతారు. తదుపరి అక్కడి నుంచి సూర్యాపేటలో కూడా వారు రోడ్ షో నిర్వహిస్తారు. అక్కడ కూడా ప్రసంగించనున్నారు ప్రజలను ఉద్దేశించి. తదుపరి ఏదైతే ఈ రోజు నుంచి ప్రారంభమయ్యేటటువంటి ఈ బస్ యాత్రకి సంబంధించి కూడా మే 10 వరకు కొనసాగనుంది. అంటే దాదాపుగా ఈ రోజు నుంచి 17 రోజుల పాటు కూడా ఈ బస్ యాత్ర అనేది కొనసాగనుంది. ప్రధానంగా చూస్తే మాత్రం పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిపే లక్ష్యంగా కావచ్చు, దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తెలుసుకోవడంతో పాటుగా వారి సమస్యలను పరిష్కరించే కృషి చేయడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి కావచ్చు, దాంతోపాటుగా అటు ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వేటిని కూడా అమలు చేయనటువంటి నేపథ్యంలో వారిపైన ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అటు రైతులకు సంబంధించి కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలను బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు గత 10 ఏళ్లలో వాటికి సంబంధించినటువంటి సాగునీటి సమస్య కావచ్చు, దాంతోపాటుగా పంటకు పెట్టుబడి సహాయం కూడా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 4 నెలలుగా అటు సాగునీటికి సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా ఏదైతే రైతు రుణమాఫీ ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఇవ్వనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా రైతు బంధు కూడా ఇప్పటి వరకు కూడా 15,000 ఇస్తామన్నారు. కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అమౌంట్ను కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కానీ వీటన్నిటిపైన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గతంలోనే మనం చూస్తూ ఉన్నాము. పొలం బాట కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. స్వయాన రైతులు వచ్చి వారి సమస్యను కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా అటు బీజేపీ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రానికి గత 10 ఏళ్లలో ₹1 ఇవ్వనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వారి వ్యవహార స్టైల్ని కూడా ప్రజలు ఎండగట్టే అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి సంబంధించి కూడా ఎవరైతే నాయకులు ఉన్నారో వారు ఇష్టానుసారం మాట్లాడుతూ అటు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఈ ఎన్నికల్లో ఎలా ఓట్లు అడుగుతారని కూడా ఇప్పటికే ప్రజలు కూడా స్వచ్ఛందంగా అంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే ఈ రోజు నుంచి ప్రారంభమయ్యేటటువంటి బస్ యాత్ర దాదాపుగా మే 10 వరకు అంటే 17 రోజుల పాటు కొనసాగనుంది. ఈ బస్ యాత్రకి సంబంధించినటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేటందుకు కూడా దాదాపుగా 100 మంది వాలంటీర్లను సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మిర్యాలగూడ, సూర్యాపేట తోటి ఏదైతే
రోడ్ షో కావచ్చు, బస్ యాత్ర ప్రారంభమైన తర్వాత మే 10వ తేదీన ఏదైతే సిద్దిపేటలో సభతోటి ఏదైతే ఈ బస్ యాత్ర అనేది ముగియనుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు ఏదైతే ప్రజా ఆశీర్వాద సభలోకి చూస్తే మాత్రం సభలు చేవెళ్ళ కావచ్చు, దాంతోపాటుగా సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో నిర్వహించినటువంటి ప్రజా ఆశీర్వాద సభలకు సంబంధించి కూడా ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వచ్చినటువంటి నేపథ్యంలో అటు క్యాడర్లో కూడా నూతన ఉత్సాహం కావచ్చు, జోష్ కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ బస్ యాత్రతోటి ఏదైతే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా పార్లమెంట్లో ఎంపీ సీట్లు గెలిచే అవకాశం కూడా ఉన్నట్టు కూడా ఇప్పటికే సర్వే సంస్థలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఈ బస్ యాత్రకు సంబంధించి ఈరోజు 1 గంటకు ప్రారంభమయ్యేటువంటి బస్ యాత్రకు సంబంధించి కూడా ఇప్పటికే తెలంగాణ భవన్కు భారీగా కార్యకర్తలు నాయకులు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్ యూ.